అంటే దీంట్లో శ్రీజని, ప్రియాని దివ్యాని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి వీళ్ళ అంటే ఈ శ్రీజ గేమ్? ఈజ్ వెరీ యాక్టివ్. హ్మ్. షీ డిజర్వ్ ఇట్. ప్రియాది నాకు తెలీదు. వై? బికాజ్ అన్ని రోజులు చూసాక ప్రియ తెలీదంటే హౌ? ఎందుకు తెలీదు అనంటే, ఇక్కడ ఎట్లా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ గాని, వోకల్‌గా గాని, ఫిజికల్ ఎవ్రీథింగ్ ఉంటది. కన్‌క్లూజన్. మీరు చూసిన ఈ 15 ఎపిసోడ్‌లో అయితే మీరు నాది చూసారా? 1, 2 టాస్కులు చూసుకొని ఆ! అందులో మీకు మిమ్మల్నే అడుగుతున్నా, మీకు అందులో అమ్మాయిలల్ల ఇద్దరు బెస్ట్‌ని చెప్పండి. అన్ని టాస్కులు చూస్తే చెప్పగలుగుతాం. మీరు చూడలేదా? అన్ని టాస్కులు చూడలేదు నేను. చూడండి ఫ్రెండ్స్. చూడకుండానే ఇంటర్వ్యూ తీసుకుంటుండు ఈ ఫ్రెండు. నేను కొన్ని మాత్రమే చూసాను. అది గంటల తరబడి ఉంటున్నాయి. ఏం చూడాలి? ఇప్పుడు మీరు చూసారనుకో, మీ ఎపిసోడ్ మహా అయితే 30 నిమిషాల్లో, 35 నిమిషాల్లో, నిమిషం 5 నిమిషాల లోపే వస్తది. 5 నిమిషాల కోసం స్కిప్ కొట్టి ఏం చూడాలండి? మరి చూస్తే అర్థమైతది. ఆ! అన్ని దాంట్లో ఎలివేషన్ ఎవరికిచ్చిర్రు, హ్మ్. ఏంది కథ సరే అనేది మీరు మీకు చెప్పండి తెలుసుకుందాం. చెప్తున్నా కదా! ఇప్పుడు యాక్చువల్‌గా శ్రీజ తర్వాత నాకొస్తదని నాకు 100% గ్యారంటీ నేనొకటి ఉండే. చెప్పనా? ఇందాక మీరన్నట్టు ప్రతి దాంట్లో ట్రిమ్ చేస్తారు. అవును. మీరు ఆడిన ప్రతి దాంట్లో ఏది ఉండదు. మీరు మాట్లాడిన దాంట్లో సగమే ఉండొచ్చు. అసలు ఉండకపోవచ్చు. హ్మ్. రైట్. అందుకని మేము పూర్తిగా మీతోనే చెప్పిస్తాం మేము. ఓకే. హ్మ్. ఏమైందంటే అక్కడున్న వాళ్ళలో నేనైతే నా బెస్ట్ ఇచ్చినా అనిపిచ్చింది. శ్రీజ తర్వాత నేనే ఉంటానని అనుకున్నా. హ్మ్. బికాజ్ మనకి బండి స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంటది. కొంచెం స్టేజ్ ఫియర్ అవన్నీ అర్థం చేసుకోవడానికి. తర్వాతయితే నేను ద బెస్టే ఇచ్చిన. నేనెక్కడ వర్స్ట్ చూపించుకోలే. హ్మ్. సపోజ్ నువ్వు ఇంతవరకు బెస్ట్ ఇచ్చినది ఒక టాస్క్ చెప్పు అని ఇప్పుడు అందులో పంపినోళ్ళది ఒకటి చెప్పండి. అందులో శ్రీజ పంపిస్తే ది బెస్ట్ ఇచ్చింది. హ్మ్. పవన్ బానే ఆడాడు. అప్ పవన్ కళ్యాణ్ ఆర్మీ సోల్జర్. హ్మ్. ఆ! ఓకే. తను ఓకే. వర్తబుల్ నేను అనుకుంటున్నాను. ఓకే. మీకు కాదా? చెప్పాలి. ఇది ఆన్సర్ చెప్పాలి. నాకనిపియలేదు. వై? ఐ ఫీల్ ఇట్. అంటే తను ఓటింగ్ వల్ల ఎళ్ళాడు కదా లోపలికి. ఓటింగ్ అనుకోండి ఇంగ అంతే. రైటా? హ్మ్. ఓటింగ్ వల్ల ఎళ్ళాడు మనోడు. హ్మ్. మరి పవన్? ఇంకొక పవన్? డెమాన్ పవనా? హ్మ్. ఆహ్, లవ్ ట్రాక్ ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు లోపలనా? హ్మ్. లేదు. అనుకున్నంత చేయట్లేదనిపిచ్చింది. బికాజ్ వి ఆర్ ఇంటూ యాక్టింగ్ ఫీల్డ్. సో, లవ్ ట్రాక్ అనేది న్యాచురల్ ఆర్గానిక్‌గా వచ్చేస్తే బెటర్ అని అనిపిచ్చింది. హ్మ్. ట్రై చేస్తుండు గానీ మనోడు ఎక్కడనో దగ్గుతుందని అనిపిచ్చింది. హి ఈస్ ట్రైయింగ్ మంచోడు చాలా. అంటే ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇలాంటివి చేస్తున్నాడు ఇది కామన్ అనిపియాలి గదా! మనకి అవును. ఏముందిది అని. నన్ను పంపుంటే నా ఫ్రెండ్స్ హ్మ్. అసలు మీరు వద్దన్న కెమెరామాన్ నన్నే చూపిస్తాడు మొత్తం. లొల్లిలు పక్కకు పెట్టి. ఏది మాకోటి చూపించండి. మీకు ఏం యాక్టింగ్ చూపియాలి? ఏదైనా మీరేం చేయాలనుకుంటున్నారో అక్కడ ఏం చేయాలో ఇక్కడ అంటే చేయండి. ఇప్పుడు హ్మ్. మీరే ఆ! ఉన్నారనుకోండి. ఆ! వంశీ రా వంశీ ఇక్కడ కూర్చో అని జెప్పి, ఆ! అది దాన్ని ఇప్పుడు మ్యూజికేసుకుంటారు. ఆ! రా వంశీ కూర్చో చెప్పు ఏం మాట్లాడుకుందాం. హ్మ్. వంశీ చెప్పు నీ షర్ట్స్ నేను మడత పెట్టాలా చెప్పు. ఆ! అట్లా ఒకటి కంటెంట్ చేసుకోవచ్చు గదా! ఓకే. ఆ! ఇన్ని సీజన్‌లు ఫాలో అయ్యారు కదా మీరు. రైటా? అట్లేముంది. ఆ! వి ఆర్ ఇంటూ యాక్టింగ్ ఫీల్డ్. హ్మ్. మనము అవన్నీ న్యాచురల్‌గా కంటెంట్ వచ్చేస్తుండాలి. క్రియేట్ చేయాలి. చెయ్యాలి మనము. హ్మ్. జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. బీబీ హ్మ్. చూస్తున్నప్పుడు నాట్ ఓన్లీ గొడవలు ఆల్ ద స్టఫ్ గదా! ఆళ్ళకి గూడా జర మైండ్ రిలాక్స్‌డ్ ఉండాలి. ఎలా ఇప్పుడు ఫ్లర్ట్ చేస్తారు చేయండి ఒక అబ్బాయిని. ఆ! హ్మ్. అంటే ఫ్లర్ట్ చేయడం చెప్పండి అంటున్నా. ఫ్లర్టా ఆ! ఏం చేస్తాం? నాకు చూద్దాం కొత్తగా ఓకే. అందరిలాగా ఆ! బాగున్నారు. ఆ! అయ్యొద్దు. హ్మ్. అయ్యో! వద్దు. వద్దు మనకి. కొత్తగా. కొత్తగా రావాలి. సరే మీరే హ్మ్. ఉన్నారనుకోండి. వంశీ నువ్వు సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్స్. చెప్పండి. ఆ! హ్మ్. వంశీ నువ్వు నవ్వుతే క్యూట్‌గున్నావు వంశీ. మంచిగా అనిపిస్తున్నావు. నువ్వు నన్ను చూస్తున్న విధానం గూడా నాకు బాగా నచ్చింది. హ్మ్. చెప్పండి. వంశీ నువ్వు నవ్వుతే నాకింకా సిగ్గైతుంది ఆ! తెలుసా? ఇంకా. నేను ఇట్లాంటి అబ్బాయిని ఎప్పుడు చూడలేదసలు. హ్మ్. హ్మ్. అంతేనా? అదిగో ఆ క్యూట్‌నెస్ అది చాలు. ఆ! ఆ క్యూట్‌నెస్‌లోనే జెన్యూన్ అనిపిస్తుంది. హ్మ్. నీ ఐస్ చూడు. హ్మ్. అంటే ఆహ్, హ్మ్. ఈ కల్కి ఈస్ లైక్ కల్కితో మాట్లాడాలి, టైమ్ స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మీ కళ్ళలో. అది చాలు నాకు. అవునా? నిజమా? ముందే చెప్పాలి కదా! చూసినా ఇట్లా చేయొచ్చు గదా! ఏమన్నా హ్మ్. కొత్తగా. హ్మ్. హ్మ్. మరెందుకు చేయట్లేదు దాంట్లో ఎవరికీ? ఏమో నన్ను పంపియండి చూపిస్తా. ఓకే. ఇంత టాలెంట్ ఉంది ఎళ్ళాల్సింది. అంటే హ్మ్. మేము గూడా అందరూ ఎక్స్‌పెక్ట్ చేసారు. కల్కి ఎళ్తది. ఎందుకంటే ఒక వరస్ట్ టు బెస్ట్ ఇచ్చారు. హ్మ్. దాంట్లో అంటే వాళ్ళు చెప్పడం కాదు మీరే. హ్మ్. నన్ను ఇలా అన్నారు. ఖచ్చితంగా నేను నిలబడతాను అని హ్మ్. చెప్పడం జరిగింది. మాట అన్న తర్వాత నిలబెట్టుకున్నారు. యెస్. చివరి వరకు నిలబడి ఉండి ఆ చేతి నేను పెయిను గూడా మీరు కాల్ చేసినప్పుడు ఛానల్‌కి రండి అన్నప్పుడు మీరు కాల్ చేసారా? హ్మ్. మాట నిలబెట్టుకోవాలి ఫస్ట్. అవును. నేనొస్తా అన్నప్పుడు నేనొస్తా. అవును. రాను అంటే డైరెక్ట్ చెప్పేస్తాను. నేను అవును. రానురా అబ్బాయి నాతోని కాదని. అవును. అట్లనే ఉండాల. సో, అంతే ఎందుకంటే నెక్స్ట్ మాటిచ్చినప్పుడు. మళ్ళా ఫోను జేసి మళ్ళా అడగటాలుండవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలుండవు. సో, అదే నేను మనుషుల్ని గెలిచిన ఫ్రెండ్స్. అదే నా హ్మ్. బాధ. మా మమ్మీ అదే అంటది. హ్మ్. పైసలు సంపాదించు సూపర్. తల్లి అంటదా? ఇల్లు ఆ! కట్టాలబ్బా! ఇల్లు కొనుక్కోవాలి. హ్మ్. నా డ్రీమ్ హైదరాబాద్‌లోనా? అదే. హ్మ్. హైదరాబాద్‌లోనా? హ్మ్.
ఒకటి రీక్రియేట్ చేద్దాం మనం. డన్. అక్కడ 90,000 అడిగారు. అక్కడ ఏ స్టేట్ ఇక్కడ ఒక 10 రూపీస్ అడగదు. ఓకే డన్. మరి హైయెస్ట్ అమౌంట్ అక్కడ ఆల్రెడీ చేశారు కదా. అవును రీక్రియేట్ వంశీ. అంటే వేరే చిన్నగా చేయాలి. గాయ్స్ ఇంటర్వ్యూ కొత్తగా ఉంది, మంచిగా అనిపిస్తుంది, చూడండి. సరే రెడీ. ఎవరికి చేద్దాం? మీరే ఎప్పుడు ఎవరికి? ఈ టాప్ 15 రైట్. అట్లా కొత్త టాప్ 13 ఇప్పుడు ప్రశాంత్ 15. ఓకే, టాప్ 15 లా ఎవరికైనా. ప్రశాంత్ ప్రసన్నకి అయితే వద్దు. ప్రసన్నకు నువ్వు తెలిసి వచ్చింది ఇక్కడికి. ఆ, ప్రసన్న కాకుండా ఎవరికైనా చెయ్యి. నాగా షాకిబ్. రైట్ షాకిబా. రైట్ షాకిబ్. స్పీకర్ పెట్టి ఫన్ గా రావాలి. 10 రూపాయలు ఎందుకంటే ఏం చెప్తారు? మిస్డ్ కాల్. ఎవరు? ప్రసన్న. ఇప్పుడు షాకిబ్ కి 10 రూపాయలు ఎందుకంటే ఏం చెప్తారు? నేనా? ఉమ్. ఇక్కడ బయట చాయ్ దానికి వచ్చిన చెప్తా. సరిగా 10 రూపీస్ చాయ్ కదా. స్పీకర్ పెట్టి మాట్లాడాలి. చూద్దాం. అక్కడ 90,000 సంపాదించారు, ఇక్కడ 10 రూపీస్ సంపాదిస్తారా లేదా? చెప్పే. ఒక చిన్న హెల్ప్ రా, అర్జెంట్ గా 10 రూపీస్ ఫోన్ పే చేయవా? ఫోన్ పే 10 రూపీసా? పైకి వెళ్ళిపోయిందిరా చేస్తాం. ఇగో చాయ్ బండి దగ్గరకు వచ్చిండ్రు, అయ్యేద్దామంటే క్యూఆర్ వస్తలేదు, పిక్తలేదు. ఎవరికి వేయాలి ఇప్పుడు? నీకేయాలా? నాకే అయ్యి 10 రూపీసా? 10 రూపీస్ చాయ్ ఎవరు అమ్ముతారా? 50 రూపాయలు ఎత్తురా. బిస్కెట్ కూడా తిను. వేసినావా? బిస్కెట్ కూడా తిను. సరే రా. బాయ్. త్వరగా ఎంత ఫాస్ట్ అంటే అడగలేదు. 10 రూపాయలు ఎందుకు? నేను అదే చెప్తున్నా కదా వంశీ. నాతో మీరు ఒక్కసారి నాకు ఫ్రెండ్షిప్ చేసిన అనుకో, ఇది నేను లైఫ్ లాంగ్ క్యారీ చేస్తా. నేను రెగ్యులర్ గా మాట్లాడను. నీకు ఎప్పుడైనా ఏదైనా నీడ్ వచ్చినప్పుడు నాకు తోచినంతే నా హెల్ప్ యూ. ఒకవేళ నాకు కాకుండా వేరే ఫ్రెండ్ దగ్గర అయినా మీకు హెల్ప్ చేపిస్తా. అది నేను హర్న్ చేసింది. చూసినా 50 వేసిండు 10 రూపీస్ అడిగితే. లైఫ్ లో ఏం కావాలబ్బా చెప్పు, ఇది చాలు నాకు. అనవసరం షాకిబ్ అడిగినా. షాకిబ్ కాకుండా ఇంకొని అడగనా? ఇంకేమన్నా కొత్తగా లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఒకరితో ఫోన్ కాల్. ప్రపోజ్ చేయనా? ఎవరికి? ఈ 15 లోనా? ప్రసన్నకి చేయనా? ప్రసన్నకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకెవరున్నారు? ఇంకెవరుంటారు క్లోజ్? ఇందాల నాగా నో వైబ్ మైతకి. వి ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. గానీ షాకిబ్ చేసి ఉంటే వచ్చేది, కానీ ఆడికి తెలిసిపోతుంది. లవ్ చేస్తున్నా అట్లా అడుగు, ఆడికి తెలిసిపోతుంది. చూద్దాం అసలు ఫెయిల్ అవుతుందా సక్సెస్ అయితే కాదు. వేరే ఫ్రెండ్ అడగనా ఎవరినన్నా? సరే కానీ షాకిబ్ కాకుండా. ఆడికి తెలుసు నేను ఇట్లాంటి ప్రాంక్స్ చేస్తాను. నేను అడుగు ఉత్తప్పుడు ఫోన్ చేసి మనతో నేను ఆడుకుంటా వంశీ. వాడికి తెలిసిపోతుంది. అందుకే చూడు అట్టేని అది టేస్ట్ తీయన్నట్టు. ఎవరున్నారు? ఓకే, ఎవరు చేస్తున్నా చెప్పాలమా? చెప్తాను. నేను చెప్పకుండా ఏం చేస్తా కానీ. చెయ్యా ఆఫీస్ కొలీగ్సా? ఎవరున్నారు? వాళ్ళంతా యుఎస్ వెళ్ళిపోయారు. ఎవరు? చాలా అమ్మాయిలు నాకు ఎక్కువ ఫ్రెండ్స్. అమ్మాయి ఫోన్ చేసి ఏం అడుగుతారు? అదే కదా, పెళ్లి చేసుకుందాం అని అడగండి. కాదు, అబ్బాయినే నన్ను ఆడుకుందాం ప్రాంక్ చెప్పి చూస్తున్నా. చూసారా, అబ్బాయిలనే ఆడుకుంటారంట. అమ్మాయిలు ఉంది ఎందుకు? అమ్మాయిలతో ఏం ఆడతాం ఫ్రెండ్స్? మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలనా లేదా? అమ్మాయిలు ఆడుకోవడం కూడా ఉంటారు కదా. పెళ్లి చేసుకుందాం, మన రిలేషన్షిప్ లో ఉందాం అమ్మాయితో అనండి, చాలా బాగుంటది. నేను లెస్బియన్ కాదు వంశీ. ఎవరు? కలికి ఫ్రెండ్సే లేరు. శ్రీతేజ సింగర్. రైట్. అయింది. మజా రావాలి కదా ఫ్రెండ్స్. కానీ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మనోడు దైవ భక్తుడు. Hi, you have reached my voicemail. Please leave a message. శ్రీధర్తో మంచిగా ఆడుకోవచ్చు తెలుసా. సరే ప్రసన్న కాల్ చేయండి, తెలిసిపోతుంది కదా. అదే ఆలోచిస్తున్నాను. అయిపోయింది ఇంటర్వ్యూ అని చెప్తా. అయిపోయింది, బయటకు వెళ్దామా, ఇట్లా ఎందుకు కలవాలి చూడండి, డేట్కి వెళ్దామా అని చెప్తా. రెడీ. హలో, అయిపోయింది మా ఇంటర్వ్యూ. అయిపోయిందా? నీది? అయిపోయిందా అంటున్నా. అయిపోయింది. అవునా? సెలార్లు ఉన్నదా? సెలార్లు ఉన్నావా? డేట్కి వెళ్దామా?
అంత సీన్ లేదు, ఇంకో ఇంటర్వ్యూ పోవాలా. ఏహే చెప్పు. నేను ఏం క్వశ్చన్ అడిగినా డేట్కి వెళ్దామని అడుగుతున్నా. నువ్వు కిందికి రా ఫస్ట్. సెలార్లు ఉన్నదా? ఒక్క నిమిషం ఆగు, వాష్రూమ్ లో ఉన్నా నేను. సర్లే కాదు, ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్తా. డేట్కి వెళ్దామా? నువ్వు ఫస్ట్ కిందికి రారాదురా. వెళ్దామని రమ్మంటున్నావా? కిందకి కలుద్దామని రమ్మంటున్నావా? నువ్వు ఫస్ట్ కిందికి రా, చెప్తా. ప్రసన్న చెప్పు, నీకు నా పైన ఒపీనియన్ ఏంది మామ? ఒకసారి చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్. ఒపీనియన్ ఏముంటది? మంచి కుల్ల పిల్ల నువ్వు. ఇంకేం ఒపీనియన్ ఉంటుంది నాకు? ఏంటిది? వెరీ గుడ్ రా. ఎందుకు? ఒక్క రీజన్ చెప్పు, నేను ఎందుకు గుడ్? అంటే ఓపెన్ గా మాట్లాడేస్తావు ఏదన్నా. నా నేచర్ నాకు చాలా ఇష్టం. ఓకే, డేట్ కి రెడీ అంటున్నావు. ఫస్ట్ కిందికి రారా ఫస్ట్. సరే ఓకే.